శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ కింద ఒక సహజ సిద్ధంగా ఏర్పడిన కుంటలో ఇప్పుడు పెద్ద మొత్తంలో మొసళ్ళు అనేవి నివాసం ఏర్పడుతున్నాయి. ఇక్కడ దాదాపుగా 30 నుంచి 35 వరకు మొసళ్ళు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇది మొదటగా మేము పాక్పట్ట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బృహత్ పల్లె ప్రకృతి వనం పక్కన గల ఈ మొసళ్ళ చెరువు, దీన్ని మొదలుగా గుర్తించి పెద్ద మొత్తంలో దీన్ని సందర్శకులు చూసేందుకు వీలు ఏర్పాటు చేసింది మన పాత కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూక్ గారు. ఆయనతో పాటుగా అప్పుడున్న అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే గారు, ప్రస్తుతం ఉన్నటువంటి అభిలాష్ అభినవ్ కలెక్టర్ గారు మరియు ఎస్పీ జానిక షర్మిల గారు కూడా వచ్చి సందర్శించడం జరిగింది. దీనికి సంబంధించి ఏమైనా సౌకర్యాలు కల్పిస్తామని కూడా అన్నారు. అయితే మా పాక్పట్ట గ్రామస్తులకని కాకుండా కానీ ఈ చుట్టుపక్కల చాలామంది గ్రామాల ప్రజలు ఇక్కడ సందర్శించడానికి వస్తున్నారు. మాకేంటంటే మాకు రేవంత్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం ఉంది. ఆయన ఏదైనా పర్యాటక రంగానికి సంబంధించి ఎటువైనా ఏర్పాట్లు మేము చేస్తాం, పర్యాటకంగా అభివృద్ధి చెందాలి ఇది ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో. ముందు పర్యాటక ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి వాటిని గుర్తించి అభివృద్ధి చేసే కార్యక్రమం చేయండి అని ఒకసారి అనడం జరిగింది. అదే ఆశతోటి మేము కూడా రేవంత్ రెడ్డి అన్న గారికి, మంత్రి సీతక్క గారికి, మరీ ముఖ్యంగా మా డీసీసీ అధ్యక్షులు శ్రీహర్రావు గారు, కూచాడి శ్రీహర్రావు గారు కూడా దీనికి ఏమైనా నిధులు ఇప్పిస్తే ఏర్పాటు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం.